పరిశుద్ధ గ్రంథం తెరవండి. హెబ్రీలకు రాసిన పుస్తకం 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు దయచేసి చదువుదాం. दया करके अपना पवित्र शास्त्र खोलिए. हेब्री पुस्तक उसका 12 अध्याय पहला 2 वचन एक बार पढ़ेंगे. మొదటి 2 వచనాలు చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఇదిగో ఈ మాట, మన ఎదుట, నీ ఎదుట, నా ఎదుట, దేవుని బిడ్డలమైన మన ఎదుట ఉంచబడిన ఒక మహిమ కలిగిన పరుగులో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడయ్యాడు. హల్లెలూయా. చవల్ చేతులెత్తి హుషారుగా హల్లెలూయా. మీరు తలలు పైకెత్తండి, నా వైపు చూడండి, తల దించుకోవద్దు. దేవుని వాక్యం ఆత్మీయతలో ఒక బలమైన అనుభవాన్ని మనం ఇక్కడ చూద్దాం. దేవుని సేవకుడైన దైవజనుడైన అపోస్తలుడైన పౌలు సంఘానికి ఒక సజెస్ట్ చేస్తున్నాడు, అడ్వైజ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో ఒక దాని మీద మనం లక్ష్యం పెట్టద్దు, కాన్సన్ట్రేషన్ చేయొద్దు. దేని మీద అంటే అవమానము మీద. చెప్పండి, దేని మీద? అవమానం అనే ప్రాసెస్ ప్రతి దేవుని బిడ్డల జీవితంలో ఎదుర్కొంటాం. అది ఒక మానవుడిగా సహించడం కష్టం. ఒక మనుషుడిగా ఎవరైనా అవమానపరిస్తే భరించలేం. అది ఒకరోజు కాదు, ఆ సమయం సందర్భం మాత్రమే కాదు, కానీ కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు ఆ అవమానం మాటికి గుర్తుకొచ్చినప్పుడల్లా వేదన అవుతుంది. కారణం, ఒక దెబ్బను భరించగలడు, కానీ అవమానాన్ని ఒక మానవుడు భరించలేడు. అయితే ఆత్మ సంబంధమైన యాత్రలో వీటిని మనము జయించుదుముగాక. హల్లెలూయా. ఎందుకు అనంటే, క్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఒక మానవుడిగా వచ్చిన ఆయనే అవమానపరచబడ్డాడు. ప్రభు గురించి రాయబడిన మాట అది. ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి, ఆ ఒక్క మాట చదువు ఇంగ్లీష్లో. అర్థమవుతుందండి? సిగ్గుపడే పరిస్థితులను, అవమానకరమైన స్థితిగతులను మానవుడి ద్వారా దొరుకుతాయి. కొన్నిసార్లు మనం నమ్మిన వాళ్ళ ద్వారా అనుభవించాల్సి వస్తుంది. కొన్నిసార్లు మన కుటుంబంలోనే అనుభవించాల్సి వస్తుంది. అవమానం ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఒక ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలు ఎదుర్కోక తప్పదు. ఖచ్చితంగా ఎదుర్కోక తప్పదు అని ఎందుకు చెప్తున్నానంటే, భూమి మీద మానవుడిగా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి దైవజనుడైనటువంటి సేవకులైనను స్వయాన మన ప్రభు అయిన క్రీస్తు కూడా ప్రతివారు ఆ అవమానం అనే త్రోవలోనే వారి యాత్రను కొనసాగించారు. అద్భుతం ఏంటంటే, వారు ఏ రోజు అవమానాన్ని లక్ష్య పెట్టలేదు. ఇది చాలా ఆత్మీయతలో ఉన్నతమైన మెట్టు. ఎవరైనా నలుగురిలో నిన్ను అవమానపరిస్తే నువ్వు భరించలేవు. మళ్ళీ ఆ మనిషి దగ్గరికి వచ్చి, అక్క బాగున్నావా అని అనే ధైర్యం ఉండదు.
ఒకవేళ వాళ్ళే తగ్గించుకొని నీతో మాట్లాడినా నువ్వు మాట్లాడడానికి మనసొప్పదు. కారణం వారు చేసిన ప్రవర్తన, వారు మాట్లాడిన విధానం, నిన్ను గాయపరిచి నలుగురిలో అవమానపరిచిన ఆ సమయం, సందర్భం ఉందే, అది భరించలేని బాధ. కానీ ఆత్మీయతలో ఎదిగిన వాడు, బైబిల్ చెప్తుంది, దానిని నువ్వు లక్ష్య పెట్టకూడదు. హల్లెలూయా. ఎవరు ఏమైనా అనని, నలుగురిలో నిన్ను నిందల పాలు చేయని, నలుగురిలో నిన్ను అవమానపరచని, అవమానం మీద లక్ష్య పెట్టకు. నీ ముందు ఉంచబడిన మహిమ కలిగిన ఆనందము మీద లక్ష్యం ఉంచు. ఎందుకో తెలుసా? ఈ ఆయుధాన్ని వాడుకొని అనేకమైన విశ్వాసులను ఆత్మ సంబంధమైన యాత్రలో ముందుకు వెళ్ళకుండా వాళ్ళని ఆపేశాడు ఇప్పటికే సాతానుగాడు. అందుకే అంటారు, నేను వెళ్ళనండి, మందిరానికి రానండి, అందరి ముందు అలా అనేశారు నాకు. ఇప్పుడు ఆ మనిషి మందిరానికి రాకుండా ఆగింది దేనికి? అవమానం. ఆ సేవకుడు సేవ చేయకుండా ఆగింది దేనికి? ఎక్కడో ఒక జరిగిన అవమానం. కానీ పరిశుద్ధులు, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సేవకులను మీకు చూపిస్తాను. వారు అవమానాన్ని లక్ష్య పెట్టకుండా, దాని మీద మనస్సు పెట్టకుండా వారి గమ్యాన్ని చేరి జయం పొందారు. హల్లెలూయా. నువ్వెప్పుడైతే ఎవరో అన్న మాటను, ఎవరో నిన్ను చేసిన కార్యాలు, ఎవరో నిన్ను గాయపరిచిన అనుభవాలు, నీ స్నేహితులా, నీ కుటుంబీకులా, నీ బంధువులా, నీ సంఘస్థులా, ఎవరైనా కానీ నిన్ను అవమానపరిచిన ఏ సందర్భములోనైనా ఒక దేవుని సేవకుడిగా పరిశుద్ధుల యొక్క జీవన అనుభవాలు, పరిశుద్ధ గ్రంథం అద్భుతమైన అనుభవం కలిగిన ఒక దైవజనుడు సంఘానికి నేర్పిస్తున్నాడు. సంఘమా, మీరు అవమానాన్ని పెద్దగా లక్ష్య పెట్టి మీరు టెన్షన్ పెట్టుకొని ఆలోచిస్తూ మీ ఆత్మీయ యాత్రలో ఆగిపోకండి. మీ ముందున్న గమ్యం చేరడానికి సాతాను మిమ్మల్ని అడ్డగించడానికి అవమానం అనే ప్రాసెస్ను పెడతాడు. చంప మీద దబ్బన కొట్టి, ఏ మెస్సియా ఎవడు కొట్టాడో చెప్పు అని అన్నారు. అర్థమవుతుందండి? సర్వమును సృష్టించిన దేవునికి, ఇదిగో దేవుని బిడ్డలారా, ఇంత గుడ్డ పేగు కట్టి వేల ప్రజల మధ్యలో ఊరేగించారు. ఆయన గడ్డం పట్టుకొని పీకారు, ఫో అని ముఖం మీద ఉంచారు. ఎవడు ఎవనికి అవమానపరుస్తున్నాడంటే సర్వమును సృష్టించిన దేవుణ్ణి. అజ్ఞానంగా ముసుగులో బ్రతుకుతున్న దుర్మార్గమైన మనుషులు ఆయన ముఖం మీద థూ అని ఉంచారు. అలా తుడిసి అవతల పడేశాడంతే. అవమానం అనేది లక్ష్య పెట్టని దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇది చాలా గొప్ప ఆత్మీయత కావాలి మనకి. ఇది బాగా వినండి. నీవు కలిమిలే ఎదిగినా ఎదగకపోయినా నష్టం లేదు, ఆత్మీయతలో ఎదుగో. ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం నువ్వు అన్ని విషయంలో ఎదగాలి. నీ ఆత్మీయత పరిపక్వత లేకపోతే ఎవరో అన్న మాటను మనసులో పెట్టుకుంటావు, ఎవరో అన్న చిన్న మాటను మొహం పెట్టుకుంటావు, ఎవరో ఏమనగానే ముఖం రీడింగ్ మారిపోతుంది. అదంతా ఎందుకు? నీకు ఆ ఫేస్ వాల్యూ అలా మారిపోతుంది. ఎందుకు మెంటలీగా స్ట్రెస్ అవుతున్నావు అని అంటే నీకు ఆ అనుభవాలు ఇంకా దొరకలే. అర్థమవుతుందా? మీలో ఉన్న చాలా పెద్ద లోపం ఇది. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు, రాజైన సౌలు ఒకరోజు దావీదును భోజనానికి పిలిచాడు, విందుకు పిలిచాడు. దావీదు, రేపు నా సభలో ముఖ్యులైన వారితో నేను విందు చేస్తాను. రాజభోజనంతో రాజుతో పాటు కూర్చున్న వాళ్ళు అందరూ కాదు, ముఖ్యులు కూర్చుంటారు, నువ్వు కూడా రా అని అన్నాడు. రాజు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నాడు. వెళ్ళాడు, భోజనానికి కూర్చున్నాడు. భోజనానికి కూర్చుని ముందు భోజనం పెట్టించాడు, కానీ వెనక తను దాచుకున్న ఈటతో చంపడానికి ఈట విసిరేశాడు. అంటాడు, వీడు బతకకూడదు, వీడు బ్రతికితే యోనాతాన్ నీకు రాజ్యము దొరకదురా, వీడు బతకొద్దు. ప్రేమతో మాట్లాడినట్లే మాట్లాడాడు, కానీ మనసులో అవమానపరచాలన్న ఆలోచనలు ఉన్నాయి. హల్లెలూయా.
ఇది మొదటి అనుభవం. కొంతమంది మన ముందు ప్రేమగా ఉంటారు, ఓడిపోతే చూడాలని, పడిపోతే నవ్వాలని, నువ్వు చెడిపోతే చూసి ఆనందించాలని. నీ ఇంటిలో ఏమైనా జరిగితే ఎవ్వడు అడగకపోయినా ఊరూరా ఫోన్ చేసి ఆ ఇంటిలో పరిస్థితి ఇది, ఆ వ్యక్తిలో పరిస్థితి ఇది అని చెప్పి నిన్ను బ్లేమ్ చేసి, నిన్ను అవమానపరిచి, నిన్ను నడి రోడ్డు మీద నవ్వుల పాలైతే చూడాలి అని తప్పించే ప్రజలు ఉంటారు. వాళ్ళని ఆపడానికి నువ్వు ప్రయత్నం చెయ్యని. నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, మీ మీద చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి. వాళ్ళ మీద నా విషయం నువ్వు ఎలా చెప్పావు అని పగ ద్వేషాలు పెట్టుకోకు. చెప్పని ప్రేమించినట్టే ప్రేమించాడు సౌలు, కానీ మనసులో పగం దానికి. దావీదును నిందల పాలు చేయడానికి ప్రయత్నం చేశాడు దేవుని బిడ్డలారా. అందుకే చాలామంది మనతో కంఫర్ట్గా ఉన్నట్టే ఉంటారు, కానీ సేవకులమైన మాకు కూడా అనేకల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, వీడు పడిపోతే చూడాలని, వీడు మా దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని అడగాలని, ఒక పూట భోజనానికి మా దగ్గర వచ్చి అడగాలని వారు చాలామంది తప్పించే ప్రజలు ఉంటారు. అందుకే ఏ అవమానాన్నైనా నీవు సహించగలిగే ఆత్మీయతలోకి మనము వెళ్ళుదుముగాక. హల్లెలూయా. చదమా హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. మరొకసారి దావీదు జీవితం అయితే అతనితో ఉన్న వారికి చాలామందికి భోజనానికి సరి అయిన వసతులు లేవు. ఒకరోజు ఒక 2 పని వాళ్ళను తీసుకొని వాళ్ళకు చెప్పాడు, ఆ ప్రాంతంలో నాబాలు అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతడు శ్రీమంతుడు, అతడికి మనం ఎన్నో విధముల సహాయం చేశాం. అతని దగ్గరికి వెళ్ళి మా నాయకుడైనటువంటి దావీదు పంపించాడు, కాస్త సహాయాన్ని నాకును నాతో ఉన్న వారికి పంపించుమని అడగడానికి, సహాయం అడగడానికి దావీదు సేవకులను పంపాడు. వారు వెళ్ళి నాబాలుతో అంటున్నారు, అయ్యా మా నాయకుడు మా యజమానైనటువంటి దావీదు మమ్మల్ని మీ దగ్గరికి పంపాడయ్యా. ఎన్నో పర్యాయాలు మీ మందలకు మేము కావలిగా ఉన్నాం, అదృశ్యంగా ఎన్నో పర్యాయాలు మీకు మేము సహకారిగా ఉన్నాం. మేము ఇప్పుడు సమస్యల్లో ఉన్నాం, మేము ఇప్పుడు అక్కర్లో ఉన్నాం, కాస్త సహాయం మాకు పంపించండి. అప్పుడు అలా అంటాడు, దావీదెవడు, యెహోవా ఎవడో, నా సొమ్ము నా ఇష్టం, నయా పైసా కాదు, నయా పైసా తినడానికి ఒక గింజ కూడా వెళ్ళు అని అన్నాడు. చాలా పర్యాయాలు సహాయం అడిగితే అవమానాలు దొరికిన సందర్భాలు ఉంటాయి. ఎవరి దగ్గరికి వెళ్ళి మన అక్కర, మన అవసరత, మన ఆలోచన, అయ్యా నాకు కొంచెం సహాయం ఉంది, అక్క నాకు కొంచెం ఇబ్బంది ఉంది. చాలా పర్యాయాలు అనేకుల ఎదుట నోరు తెరిచి సిగ్గిడిసి మీకు అప్పులు తీసుకునే అలవాటు కుటుంబ వ్యవస్థలో ఖచ్చితంగా ఉంటుంది. ఏదో సందర్భంలో ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాల్సి వస్తుంది. అప్పుడు మీరు చూడండి ఎంత మనసు టెన్షన్ అవుతుందో, అడగడానికి ఎంతో తడబడాల్సి వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమంటారో, వాళ్ళ దగ్గరికి ఒక కూలివాడిగా, పనివాడిగా రేపు రాపో అని అంటే రేపు వెళ్ళాలి, ఎల్లుండి రాపో అని అంటే ఎల్లుండి వెళ్ళాలి. రేపు రా అన్నాడు, రేపు వెళ్తే లేడు. అన్నా మీరు రమ్మన్నారు, వచ్చామయ్యా. అవునా వచ్చాం, నేను మర్చిపోయాను కదా, ఓ పని చేయి రేపు రాపో. చాలా పర్యాయాలు సహాయానికి వెళ్ళిన సందర్భాల్లో అవమానాలు ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. అయితే దేవుని సంగమా, నా దేవుని వాక్యం చెప్తుంది, అవమానాలను మనసులో పెద్దగా పెట్టుకోకు. ఎవరన్నా ఏమైనా అనని నాకు నా సేవలో బాగా బలంగా కుచ్చుకపోయిన మాట, నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్న మాట. ఎన్నో పర్యాయాలు ఎందరో మంది నా జీవితంలో అలాంటి సందర్భాలు నాకున్నా, ఒక మాట, నీ సంఘాన్ని నేను ఖాళీ చేస్తా అన్న ఒక మనిషి మాట నాకు చాలా ఆయాసం అయిపోయింది. ఎవరికి
పరిశుద్ధ గ్రంథం మీద, నా పిల్లల మీద, నా మీద చెయ్యి పెట్టుకుని ప్రమాణం చేయగలను. నేను ఎవరికి నష్టం చేయలేదు. నేను దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. కొన్ని సంవత్సరాలు యేసు ప్రభుల వారు దయ్యాల మీద అధికారం ఇచ్చి, రోగుల మీద స్వస్థత చేసి, అభిషేకం ఇచ్చి 70 మంది శిష్యులను అనేక గ్రామాల చుట్టూ తిప్పితే, ఒకరోజు ఒక కఠినమైన మాట, నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవం కలవాడు అని చెప్పితే, మేము చేయలేం, మేము వెళ్ళిపోతాం అని వెళ్ళిపోయారండి. ఇంతకాలం సహవాసం, ఇంతకాలం దేవుని దగ్గర ఒక ఆశీర్వాదకరమైన అనుభవాన్ని అనుభవించిన సేవకులు క్షణములో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇది అవమానం కాదా? వాళ్ళు అవమానపరచలేదా? ఇదా నువ్వు ఇచ్చిన యజమానికి నువ్వు ఇచ్చే మర్యాద? ఇంతకాలం నీ కొరకు ఆయన పడ్డ ప్రయాసం, నీ ఆత్మీయత కొరకు చేసిన ఆ యొక్క ప్రయాసం ఏమి విలువ కనబడలేదా నీకు? ప్రజలు అవమానపరుస్తారు, చేసిన మేలును మర్చిపోయి మాట్లాడతారు. వారి జీవితంలో సంఘం, సేవకుడు పడ్డ ప్రయాసాలు మర్చిపోయి మాట్లాడతారు. అవన్నీ అవమానకరంగా ఉన్నా పరిశుద్ధ గ్రంథం అంటది, వాటి మీద లక్ష్య పెట్టద్దు. హల్లెలూయా. అనే వాళ్ళను అననివ్వండి, బయటకు మన గురించి బ్లేమ్ చేసే వారిని చేయనివ్వండి. మన మిత్రువు కంటే ఎక్కువ శత్రువే మన గురించి ఎక్కువ మాట్లాడతాడు, మాట్లాడనివ్వండి. మన పేరు ఎంత మందికి చెప్తాడో చెప్పనివ్వండి. మనల్ని ఫోకస్ చేస్తున్నాడు కదా, చేయనివ్వండి. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, దేనిని అవమానంగా తలంచకు. ఏ స్థితిని నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి అనుభవాన్ని, అవమానాన్ని గుండెలో పెట్టుకొని, మనసు కష్టపెట్టుకొని, నీ ముందున్న ఒక గొప్ప ఆత్మ సంబంధమైన యాత్రను నువ్వు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది, సొమ్మసిల్లిపోయే ప్రమాదం ఉంటుంది. మనసు కష్టం చేసుకొని పూర్వ వైభవంతో, దేవునితో, సంఘముతో ఒక దైవికమైన ఆత్మ సంబంధమైన సహవాసంలో నువ్వు సాగిపోకుండా నువ్వు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక అవమానమును అసలు లెక్క చేయకో. కొన్నిసార్లు మన కుటుంబస్తులే మనల్ని అవమానపరుస్తారండి. అందులో భార్య కావచ్చు, భర్త కావచ్చు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, దేవుని బిడ్డలారా, ఒకరోజు దావీదు దేవుని సముఖంలో ఆరాధన చేస్తే మీకాల్ అంటది, భలే సూపర్ చేస్తున్నావు. ఒకరోజు నాతో పాటు ఒక బ్రదర్ సేవలో వస్తున్నాడు. ఈ రోజున సమస్య ఏంటంటే, ఫోన్ నువ్వు స్పీకర్ పెట్టకపోయినా ఖచ్చితంగా కొంచెమైనా వినబడుతుంది. ఎప్పుడు వస్తావు అని అన్నది ఆవిడ. ఏమో చెప్పలేము, ఎప్పుడు వస్తామో, నైట్ వరకు వచ్చేస్తాను అని అంటే, బాగా తిరుగు, పాస్టర్ అన్నే నీకు అన్నం పెడతాడు అదే బాగా తిరుగు, పాస్టర్ అన్నే అన్నం పెడతాడు, పాస్టర్ అన్నే నీ అప్పులు తీరుతాడు అని అన్నది ఆమె వెనక నుంచి, ఆకాశవాణి. అర్థమవుతుందా? ఆయన ముఖమంతా చిన్న చేసుకున్నాడు. నేను అనుకున్నాను, అవన్నీ కామనే, పెద్దగా లెక్క పెట్టుకోకు, అనేటోళ్ళు అంటనే ఉంటారు అనని. యోబు లాంటి భక్తుడికే ఆయన భార్య అన్నది, ఏం భక్తి అంటావు, సొప్పుడు దాకా చచ్చిపో అని అన్నది. అవమానం బయటోళ్ళు కాదండి, ఇంటోళ్ళు కూడా చేస్తారు. ఇంట్లో భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా చేస్తారు. నీ ఆత్మీయ యాత్రకు మానసికమైన ఒత్తిడి గురి చేసి నువ్వు దేవునిలో ముందుకు సాగకుండా, నీ ముందున్న ఆనందం, నీ ముందున్న దర్శనములో చేరకుండా, అవమానం అనే ఒక ఆయుధాన్ని వాడు తరచుగా వాడుతూనే ఉంటాడు. అందుకనే ఆత్మ సంబంధమైన ఈ యాత్రలో గమ్యము చేరాలనుకున్న సేవకుడు, గమ్యము చేరాలనుకునే, ఇదిగో దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల, మీకు దైవజనుడిగా చెప్తున్నాను, అవమానాన్ని పెద్దగా మీ మైండ్లోకి రానిచ్చుకోకండి. హల్లెలూయా. ఇంతకుముందు మన మందిరంలో ఒక విశ్వాసిరాలు ఉండేది, సిస్టర్. ఆమె మన మందిరానికి రాకంటే ముందు ఒకరోజు నా ముఖం పట్టుకొని అన్నది, రే నేను గల్ల పట్టుకొని 4 దంతా నీకు సెట్ అవుతావురా అన్నది. నన్ను ముఖం పట్టుకొని, నన్నే. అద్భుతం. సంవత్సరం తర్వాత ఆమె మన మందిరానికి వచ్చింది, మన మందిరానికి. నేనేం వాటిని మనసులో పెట్టుకోలేదు. ఎంత అనాలో అననివ్వండి.
నా దర్శనాన్ని ఆపడానికి విశ్వాసులను లేపని, ప్రజలను లేపని, ఎవరైనా ఏమైనా అనని. అక్కడ వాక్యం అంటుంది, తన ముందు ఉంచిన ఆనందము కొరకు అతడు 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 ఎవరండి? ఒక సేవకుడు కాదు, స్వయాన ప్రభు. తన ముందున్న ఆనందం ఏంటి? ఆనందం సింహాసనం. తన ముందున్న గమ్యం తండ్రి కుడిపార్శ్వం. ఆ కుడిపార్శ్వంలో కూర్చోకుండా అనేక అవమానాలు తన ముందు సాతానుడు పెట్టిన దేవుని వాక్యం అంటది, దేవాది దేవునికే తప్పని, ఆ దైవ కుమారుడికే మానవ జన్మ ఎత్తిన పరిపూర్ణుడికే తప్పని ఆ అనుభవం నీకు నాకు తప్పకుండా ఎలా ఉంటుంది? అనేవాళ్ళని అననివ్వండి. మనసులో మీరు అనవసరంగా మైండ్ పెట్టుకొని మీ మెమొరీ ఫుల్ చేసుకోవద్దు, ఎంటీ చేసేసుకోవాలి. విడిచిపెట్టేసి అవి మనకు ఆశీర్వాదమే. ఆయన తన ముందున్న ఆనందం కోసం అవమానాన్ని నిర్లక్ష్య ఎలాగూ పెట్టాడో, మనము కూడా అవమానాలు సహాయం అడిగితే చేయని వారు చేయలేదా? 4 మాటలు అన్నారా? అననివ్వండి. నిందల పాలు చేసి నేను బ్లేమ్ చేశారా? చేయనివ్వండి. ఏం మాట్లాడతారో వాళ్ళకు ఫోన్ అన్లిమిటెడ్ బ్యాలెన్స్ ఇవ్వండి, మాట్లాడనివ్వండి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. ఏం మాట్లాడతారో మాట్లాడనివ్వండి. రేపు అన్నీ బయటకు వస్తాయి. హల్లెలూయా. రేపు నిజము సత్యము మరుగైనది ఏది బయలుపరచబడకపోదు. ఎంత క్రమంగా ఎంత నిష్టగా ఉన్నా కూడా ప్రజలు నిందలు మోపారు. విశ్వాసులే నా మీద నిందలు మోపారు. ఫలానా అమ్మాయితో పాస్టర్ గారికి అక్రమ సంబంధం ఉందని చెప్పారు. ఈ విశ్వాసులే. ఎందుకు చెప్పావు? ఏడా చూసావు? ఎప్పుడు చెప్పావు? ఎక్కడ కనపడ్డది నీకు? అవసరం లేదు నాకు. చెప్పే వాళ్ళని చెప్పనివ్వండి, అనే వాళ్ళని అననివ్వండి. అవమానం లక్ష్య పెట్టొద్దు అని బైబిల్ చెప్పింది. నా ప్రభు లక్ష్య పెట్టలేదు, నేనెందుకు లక్ష్య పెట్టాలి? ఏదైనా ఒకరోజు అన్నీ బహిర్గతమయ్యే దినాలు దేవుడే పెట్టాడు. హల్లెలూయా. చబాలం హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి, పరిశుద్ధ గ్రంథంలోనే శ్రీమంతుడు ఉదయం అలా గేట్లో నుంచి బయటకు వెళ్ళగానే అందరూ వంగి దండాలు చెప్పి, అయ్యా నువ్వు అదృష్టవంతుడు అయ్యా, నువ్వు శ్రీమంతుడు అయ్యా, బ్రతుకుతే నీలాగా బతకాలయ్యా అని పలికి దండాలు పెట్టిన జీవితం యోబుది. అలాంటి యోబును దేవుని బిడ్డలారా సాతానుడు రోడ్డు మీద పడేశాడు. సన్నని వస్త్రాలు కట్టుకొని ఒక అద్భుతమైనటువంటి డిగ్నిటీ మెయింటైన్ చేసిన యోబు దిగంబరుడిగా రోడ్డు మీద పడ్డాడు. చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటున్నాడు. తన పని వాళ్ళందరూ వెళ్ళిపోయారు, పశువులు వెళ్ళిపోయాయి, రోడ్డున పడ్డాడు. ఆస్తులు ప్రాపర్టీ అన్నీ పోయాయి, కన్న బిడ్డలు పోయాయి. ఇదిగో స్నేహితులు వచ్చి అంటారు, బైబుల్ ఆ యొక్క యోబు పుస్తకంలో మనకు వివరాలు ఉంటాయి. స్నేహితులు వచ్చి అంటారు, ఏదో ఎక్కడ నువ్వు దేవునికి విషయంలో తప్పు చేసి ఉంటావయ్యా, అందుకే ఇలా జరిగింది. కామెంట్ చేసేవాళ్ళు ఎదికమైపోయారు. అయ్యో ఏమైంది, ఇందుకు ఇలా జరిగింది అని ఆదరించేవాడు ఎవడు లేడు. కామెంట్ చేస్తున్నారు, నువ్వేదో తప్పు చేసావు అందుకనే ఇంత పెద్ద శిక్ష వేసాడు, నువ్వు ఊరికే ఇలా ఎందుకు జరిగింది అని స్నేహితులు మాట్లాడుతున్నారు. భార్య అయితే నువ్వు చచ్చిపోతే బాగుండు, ఇంకా నీ బతుకెందుకు అని మాట్లాడుతుంది. లోకంలో ప్రజలందరూ రోడ్డు మీద పడి చెల్ల పెంకుతో గిక్కొని, ఇదిగో యెహోవా నీవే నా యథార్థతను చూస్తున్న దేవుడవు, నాకు న్యాయము చేసే దేవుడవు నీవే అని ప్రార్థనలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటూ వెళ్తున్నారండి. కానీ బైబిల్ చెప్తుంది, తన అవమానాన్ని, తన దిగంబరత్వాన్ని, తన వ్యాధిని, తన ఫినాన్షియల్ యొక్క స్ట్రగుల్స్ను ఆయన లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత జరిగిన తర్వాత బతకడం దేనికి? ఎలకల మందో ఏదో సబడాగా దాగి చచ్చిపోతే పోపు అని అనుకుంటారు ఎవడైనా ఉంటే. కారణమైన స్థాయి అంత చిన్నదా చెప్పండి? దేశమంతటిలోనే గొప్పోడు రోడ్డు మీద పడతాడు. ఒకసారి మీరు ఊహించండి, అంత ఉన్నతంగా పొజిషన్లో ఉన్నవాడు రోడ్డు మీద పడితే ఆయన తన అవమానాన్ని ఎలా భరించగలడండి?
పరిశుద్ధులు పొజిషన్ చూసి గ్రేట్గా ఫీల్ కావలేదు, పొజిషన్ పోతే ఫీల్ కాలేదు. యెహోవా ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అనుకున్నారు. పెద్దగా రెస్పాండ్ ఏమి కాలేదు. ఎందుకో తెలుసా? వారు అవమానాలను లెక్కనే చేయలేదు. హల్లెలూయా. అందుకనే అద్భుతమైన ఆత్మీయత. ఆ పిల్లలు పోయినా, దిగంబరత్వమైన, అనారోగ్యాలైనా, కట్టుకున్న భార్య విలువ ఇవ్వకపోయినా, కొంతమందికి అలవాటు ఉంటుంది, భర్తలకి భార్యలకి నలుగురిలో విలువలు తీసే అలవాటు ఉంటుంది. విలువలు తీస్తారు. ఆయన ప్రేమతో నీకు ఎంత సహకరించినా ఆయన నీ యజమానుడు. హల్లెలూయా. నా భార్య పొద్దంతా పనిచేసి వస్తుంది, పాపం అనారోగ్యం ఉంది, అర్థమవుతుందా? బాధ వినప్పుడు నేను కూడా ఖాళీగానే ఉన్నాను కదా, కాస్త సహకరిద్దామని 4 కంచాలు దోమాడు అనుకో, తప్పేం లేదు, దాంట్లో తప్పేం లేదు. కానీ రేపు నువ్వు కూర్చొని కంచాలు పడేయద్దు. నువ్వు కూర్చొని రేపు 4 కంచాలు ఆయన దగ్గర పడేయద్దు. నలుగురి ముందు ఆయన వాల్యూను తగ్గించొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక భార్యగా నువ్వు నెలకు ₹1,00,00,000 సంపాదించు, ఒక భర్తగా ఆయన 10,000 సంపాదించు, ఆయన నీకు యజమానుడు. హల్లెలూయా. నేను చెప్తున్న బైబుల్ చెప్తున్న మాట, ఆయన నీకు శిరస్సు. నీ శిరస్సు నువ్వు తల వంచుకునేటట్టు చేసుకుంటావా నీ ఇష్టం, తల ఎత్తుకునేటట్టు చేసుకుంటావా నీ ఇష్టం. నీ భర్త నీకు శిరస్సు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, సంఘబిడ్డలారా, యోబు అవమానాన్ని లెక్క పెట్టలేదు, స్థాయిని మర్చిపోయి తన స్థాయిని లెక్క చేయలేదు. ఊహించండి, ఆ స్థాయిలో ఉన్నవాడు మళ్ళీ దేవుని కొరకు బతకగలడా? బతికాడు. అవమానాన్ని లక్ష్య పెట్టలేదు కనుకనే మళ్ళీ ఒక అద్భుతమైన జీవితాన్ని అతను చేసి చూపించాడు. అదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పుతుంది. దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని సేవకుడైన యోసేపు మీద లేని నిందను పడేశారు. పోతీఫరు భార్య లేని నిందను పడేసింది. వీడు మంచోడు కాదు. తన యజమానితో చెప్తున్నాడు, ఈ హెబ్రీయుడైన ఈ పిల్లోడు మంచోడని ఇంటిలో పెట్టుకున్నావే, వీడు మంచివాడు కాదు, నా చేయి పట్టుకున్నాడు, నన్ను బలాత్కారం చేయాలని ప్రయత్నించాడు, నేను కేకలేయగానే పారిపోయాడు. లేని నింద. మీరు ఊహించండి, ఆ అవమానం ఎంత ఘోరం తెలుసా? కొన్ని సంవత్సరాలు జైలు పాలయ్యాడు ఆ మనిషి. భయానకమైన దెబ్బలు. పోతీఫర్ అంటే నాలాగా ఒక కామన్ పర్సన్ కాదు. ఫరోకు దగ్గర ఉన్నోడు. అతనికి అన్యాయం జరిగితే ఎంత భయానకమైన శిక్ష ఉంటుందో, రాజులను ఇబ్బంది పెట్టిన వారి ఖైదీలో జైల్లో పెట్టారు ఇతన్ని. భయానకమైన శిక్ష, విపరీతమైన దెబ్బలు. కానీ చేయని నేరం నా మీద మోపబడింది. అన్ని దేవుడు చూస్తున్నాడు. అనవసరంగా నా బతుకును ఆగం చేశారని ఆయన ఏం ఒత్తిడికి గురి కావలేదు. అవమానాన్ని లెక్క చేయలేదు. నలుగురిలో ఏంట్రా నేను నమ్మకంగా ఉంచుకొని ఇంత అన్నం పెడితే పనోడివని, ఈ దేశస్థుడు కాకపోయినా ఎక్కడి నుంచో వచ్చిన బానిసవు నీవు, పాపం అమ్మగారుని ఇంట్లో పెట్టుకొని ఇంత అన్నం పెడితే ఆవిడకే నువ్వు మోసం చేస్తావురా అని అనేకులు అనుంటారు ఆయన్ని. ఆయన ఏం శబ్దం చేయకుండా మౌనంగా ఉన్నాడు. అవమానాన్ని లెక్క చేయకుండా బతికాడు కనుకనే బైబిల్ చెప్తుంది అతడిని దేవుడు గమ్యానికి, దర్శనానికి చేర్చాడు. హల్లెలూయా. చదమా హుషారుగా, హల్లెలూయా, హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, పరిశుద్ధుల జీవితాల్లో మన ప్రభు ఈ భూమి మీద బ్రతికిన అనుభవాలలో ఇప్పటికీ మీరు చూడండి, లోకమంతా ఏమేమో మాట్లాడుకుంటారు, లోకమంతా భయంకరంగా మాట్లాడతారు. కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథంలో శాస్త్రులు పరిశీలి వచ్చి వీడికి దయ్యం పట్టిందే, దయ్యపు అధికారి అయిన బయలుజూబు వలన అద్భుతాలు చేస్తున్నాడు, వీడు ప్రవక్త కాదు అని మొహంగా అనేశారు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అంత భయానకమైన అవమానాన్ని నా ప్రభు భరించాడా. అందుకే చెప్తున్నాను, ఎవరో ఒక మాట అన్నందుకు మనసు కష్టపెట్టుకోకు.
మన అంతరంగం, మన శరీరంలో కండబలం లేకపోయినా అంతరంగంలో చాలా బలవంతులం కావాలి. అందుకే పరిశుద్ధుడైనటువంటి పౌలు అంటాడు, మా బాహ్య శరీరం కృషించిపోయినా మా అంతరంగ శరీరం దినదినం ఒక నూతన బలం తెచ్చుకుంటుంది. కారణం ఏంటో తెలుసా? మనం అంతరంగంలో బలహీనులం అయితే చిన్న చితక మాటలకి ఎవడో మనల్ని కామెంట్ చేసినందుకో, ఎవరో మనల్ని ఏమో ఇబ్బందుల పాలు చేసినందుకు ఈ దేవుని బిడ్డలారా, మనము దేవుని సంఘాన్ని విడిచి, దేవుని సేవను విడిచి, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలను విడిచి ప్రభుతో గడుపుతున్న ఆ అద్భుతమైన ప్రార్థన అనుభవాలు, ఆత్మీయ సంబంధమైన అనుభవాలు అన్నీ విడిచిపెట్టి, నాకు మనసు కష్టమైందండి, మనసు ఎందుకు కష్టం చేసుకుంటున్నావు? ఆ మనసు కష్టపడే మాటలు ఎన్నైనా మాట్లాడని, మనసు కష్టపెట్టుకోకుండా బ్రతకగలిగే స్టెబిలిటీ మనకు కావాలి. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ ముందున్న ఒక గమ్యం, నీ ముందున్న ఒక ఆనందం, నీ ముందున్న నీ దర్శనం నువ్వు చేరకుండా అవమానం అనే ఎత్తుగడను వేసి ఏ మనిషి భరించలేడు కదా, ఏ మనిషి సహించలేడు కదా, ఏ మనిషి అవమానాన్ని భరించలేడు కనుక అవమానాన్ని దుష్టుడు వాడుతూ ఉంటాడు. అందరిలో నీ విలువ తీయాలని ప్రయత్నిస్తాడు, అందరి ముందు నీ సిగ్గు తీయాలని ఆశిస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, దైవజనుడైనటువంటి పౌలు అంటాడు, అర్థమవుతుందండి? సేవా జీవితం గురించి అతను మాట్లాడుతూ అంటాడు. చదువుతా ఒకసారి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 41వ వాక్యం. మొదటి తెస్సలోనియులకు రాసిన పుస్తకం 2వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41వ వాక్యం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభత ఎదుట నుండి వెళ్ళిపోయారు. అవమానపరిచారు. బాగా వినండి, భయంకరంగా కొట్టారు సేవకుల్ని, విశ్వాసుల ముందు. అప్పటి వరకు అద్భుతాలు చేస్తున్న పేతురు, యోహానులు ఆ శృంగారమైన దేవాలయం ఎదుట అనేక సంవత్సరాల నుంచి పడున్న కుంటని లేపారు. ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలు, శాస్త్రుల పరిస్థితులు అతను జైల్లో పెట్టారు, భయానకంగా కొట్టారు. కొట్టి బెదిరిస్తారు, రేయ్ మర్యాదగా చెప్తున్నాను, రేపటి నుంచి బోధించడం, యేసు గురించి చెప్పడం చెప్పావా మర్యాద ఉండదు అని కొట్టినంత కాలం సమయం కొట్టి, ఎంత కొట్టాలో అంత కొట్టి బెదిరిస్తున్నారు. ప్రజలందరూ చూస్తున్నారు. ఆలోచించు, ఆ స్థితిని ఒకసారి ఆలోచించు. నీకు తెలిసిన ప్రజల మధ్యలో నేను ఎవడైనా భయంకరంగా తిడితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? చాలా షేమ్ అనిపిస్తుంది కదా, చాలా సిగ్గు అనిపిస్తుంది కదా. ఏ విశ్వాసులు గౌరవిస్తున్నారో ఆ విశ్వాసుల ముందే దైవజనుని వాళ్ళు అవమానపరిస్తే వాళ్ళు అంటున్నారు, ఆ నామము గురించి అవమానం పొందుటకు మేము యోగ్యులమో. హల్లెలూయా, అది మా భాగ్యం, అది మా భాగ్యం అని వారు తలంచి సంతోషంగా వెళ్ళారు. కానీ తలదించుకొని ముసుగు కప్పుకొని పోయి 3 వారాలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండలేదు. ఒక సాధారణమైన మనిషి అయితే ఇంట్లోకి వెళ్ళి 4 వారాల దాకా బయటకు రాడు, లేకపోతే ఇంకా ఎక్కువైపోతే ఆయన చచ్చిపోతాడు. అప్పుడు మెంటల్ టెన్షన్. ఎందుకు అవమానం? తప్పు చేస్తే సిగ్గుపడాలి. నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. అందుకే ఈరోజు సేవకుల గురించి ప్రతివాడు మాట్లాడతాడు. మేలు చేసే సేవకుడే కీడెవడికి వెయ్యడు. కానీ ప్రజలందరూ ఏమనుకుంటారో తెలుసా? ఈ అయ్యగారు మాతో బతుకుతున్నారు, ఈ అయ్యగారిని మేము బతికిస్తున్నాం, ఈ అయ్యగారు లోకంలో మోసం చేస్తున్నారు, ఈ అయ్యగారు దశమ భాగాల కోసం బోధిస్తాడు, ఈ అయ్యగారు ఫలానా, ఈ అయ్యగారు ఫలానా అని ఈరోజు ప్రపంచం అంతా అయ్యగారి గురించే మాట్లాడతారు. అందుకే దైవజనుడైన పౌలు అంటాడు, మేము ప్రజలను ఆశీర్వదించు వారమై ఉండి కూడా మేము అనేక అవమానాలే పొందుకుంటున్నాం. సంఘంలో చిన్నోడు మాట్లాడతాడు, పెద్దోడు మాట్లాడతాడు, ప్రతివాడు మాట్లాడతాడు సేవకుడి గురించి. అవన్నీ వినబడినప్పుడు కూడా
ఫలానా వారు ఇలా అంటున్నారని వినబడినప్పుడు కూడా కాస్త మనసు కష్టమైన ఆ అవమానాలన్నీ మనసులో నుంచి తీసి వారి కొరకు ప్రభు వైపు చేతులెత్తి వారు కళ్ళ ముందట కనపడ్డప్పుడు నిండు మనసుతో వారి తల మీద చేయి పెట్టి వారు బాగుండాలి అని కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థించేవాడు సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అవమానపరచావు, నీ ఇంటికి రాను, నువ్వు నా దగ్గరకు వస్తే నేను ప్రార్థన చేయను అని అనలేడు. అందుకే దైవజనుడైన అదే పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తా అంటాడు. చదువుతారా మాట? మొదటి తెస్సలోనిక రాసిన పుస్తకం 2వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి, సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు, కానీ మీరెరిగినట్టే మేము ఫిలిప్పి పట్టణములో ముందు శ్రమపడి ఇదిగో అవమానములను పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై దేవునిలో ధైర్యము తెచ్చుకుందామని మీకు తెలుసుకోవాలి. హల్లెలూయా. చాలా పర్యాయాలు విశ్వాసుల ఇంటికి వెళ్తే వాళ్ళ భర్త బయటికి వెళ్ళిపోతాడు. అంటే వీడు వచ్చిండు, కూర్చొని వాడి మొహాన్ని ఒక ఛాయ్ కొట్టు, నువ్వు మాట్లాడుకో, నేను పోతా అని అంటాడు. పోతారు. చాలామంది బ్రదర్స్ వెళ్ళిపోతారు. చాలా అవమానం. సేవలు అనేక పర్యాయాలు ఇది అడుగడుగున ఎదుర్కోవాల్సి వస్తాయి. కానీ వాక్యం మనకు నేర్పిస్తుంది, అవమానం అనే ఆయుధాన్ని వాడు వాడిన దేవుని మహాకృపలో మనం బలవంతులమై అవమానాన్ని మనము నిర్లక్ష్య పెట్టాలి. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మన మందిరానికి వచ్చే ఒక సిస్టర్ ఒక 2, 3, 4 సంవత్సరాల క్రితం నేను అక్కడే కూర్చున్నాను. నన్ను దాటిపోయి పాసరక్కతో చాలా విపరీతంగా చెడ్డ మాటలు మాట్లాడేసింది, తిట్టేసింది, బాగా బూతులు తిట్టేసింది. నేను అక్కడే కూర్చున్నాను. తిట్టింది, నీవెంత, నీ బతుకెంత, అసలు మమ్మల్ని ఏమనుకున్నావు నువ్వు, ఇదే మందిరం ఉందా, నీకంటే పెద్దలు తెలుసు నాకు అని చెప్పి ఎంత తిట్టాలో తిట్టి నా ముందటి నుంచి అలా వెళ్ళిపోయింది. బాగా వినండి, ఆమె ఎలా మందిరానికి వచ్చిందో నాకు బాగా తెలుసు. ఎన్ని దయ్యాలు ఆమె జీవితంలో నేను ఎల్లగొట్టానో నాకు బాగా తెలుసు. ఎన్ని రోగాలతో వచ్చినప్పుడు నేను ప్రార్థన చేశానో బాగా తెలుసు. నడవలేని వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ ఇంట్లో పడకలుంటే కింద మంచం పక్కన చాప వేసుకొని రాత్రంతా ప్రార్థన చేశానో నాకు తెలుసు. అక్కంది, చూడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, మాట్లాడని, వాళ్ళు మాట్లాడితే మాట్లాడనివ్వండి. ఆ అవమానాలు మన మనసులో పెట్టుకోకూడదు. హల్లెలూయా. ప్రతిదీ దేవుడు చూచుచున్నాడు. నా సంగ బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఒక దైవజనుడిగా చెప్తున్నాను, సహాయంకి వెళ్తే నాబాలు దావీదును అవమానపరిచాడు. తన కట్టుకున్న భార్య మీకాలు అవమానపరిచి, తన నమ్మిన నాయకుడైన సౌలు ప్రేమించినట్టే ప్రేమించి చంపాలనుకుని అవమానపరిచాడు. అవమానాలను లక్ష్య పెట్టకుండా తన దేవుని పిలుపును నమ్ముకున్నాడు కనుకనే రాజయ్యాడు. ఇదిగో తన నమ్మిన యజమానురాలు తన మీద నిందలు మోపి ఇతను చెడ్డోడని ఐగుప్తు దేశమంతా ప్రచురం చేసిన తను ఎక్కడ నోరు మెదపకుండా మౌనంగా ఉండి అవమానాన్ని మనసులో పెట్టుకోకుండా ప్రభు చూపిన దర్శనాన్ని చేతబట్టుకున్నాడు కనుకనే ఒకరోజు సింహాసనంలో కూర్చున్నాడు యోసేపు. తన భార్య తన భయంకరంగా దూషించిన,
తను నమ్మిన స్నేహితులు తనను అవమానపరిచిన, సాధారణమైన ప్రతి వాడు కూడా మాట్లాడేటట్టు ఇష్టమున్నట్టు మాట్లాడినా మౌనంగా ఉండి యోబు తన గమ్యాన్ని చేరి అదే దేశంలో మళ్ళీ శ్రీమంతుడిగా మాట్లాడి బ్రతికి చూపించాడు. పౌలు చెప్తున్నాడు, ఎన్నో అవమానాలు నమ్మిన వారి ద్వారా, విశ్వాసుల ద్వారా, దొంగల ద్వారా అనేక అవమానాలు నేను సహించాను. క్రీస్తు యేసులో నేను కొదువున్న వాటిని నా దేహంలో నేను భరించాను అంటున్నాడు. ఆ దైవజనుడు అంటున్నాడు, సంగమా, నీ ముందు ఒక దర్శనం ఉంది, నీ ముందు ఒక గమ్యం ఉంది. ఆ గమ్యము చేరకుండా అవమానం అనేది నిన్ను ఆటంకపరచడానికి ప్రయత్నిస్తాడు కనుక ఏ మనుష్యుడు మాటలు, ఏ పరిస్థితులు నువ్వేవి మనసులో పెట్టకుండా నీ గమ్యము చేరుటకు దేవుడు సహాయము చేయునుగాక. చదము స్వరమైతే ఆమేన్. దయచేసి మోకరిద్దాం, మోకరించండి.